మిత్రమా, సమరయ మండుటెండలో ఆ బావి గట్టున యేసుక్రీస్తు వేచి ఉన్నాడు. గాయపడిన ఒకే ఒక్క హృదయం కోసం ఆయన నిరీక్షణ. మధ్యాహ్నపు వేళ ఆమె ఒంటరిగా వచ్చింది. లోకపు నిందలతో, మాటల గాయాలతో, దాచుకున్న అవమానంతో, తీరని దాహంతో అలమటిస్తూ వచ్చింది. అప్పుడు ఆయన మెల్లగా పలికాడు, నాకు కొంచెం నీళ్ళివ్వు. ఆయన అడిగింది నీళ్లు కాదు, ఆమె హృదయాన్ని. నిలదీయడానికి కాదు, నిలబెట్టడానికి ఆయన దాహార్తుడైనాడు. ఆయనన్నాడు, దేవుని వరమేమిటో నీకు తెలిసి ఉంటే నేనే నీకు జీవజలాన్నిచ్చేవాడిని. మనసులోని గాయాలను స్వస్థపరిచే నీరు, పాపభారాన్ని కడిగివేసే నీరు, ఆత్మలోని ఒక ఊటలా ఊబికి వచ్చే నీరు. ఆయన కేవలం మీళ్ళిచ్చేవాడు కాదు, ఆయనే ఆ జీవజలపు మూలం. నా స్నేహితుడా, నీలో నిశ్శబ్ద పోరాటం జరుగుతుందా? అయితే వెనక్కిరా. ఆయన కరుణాహస్తాలకు సాధ్యం కాని క్షమ లేదు, స్వస్థత లేదు. ఆ బావి దగ్గర తీర్పు లేదు, కేవలం సిలువ నుండి పొంగిపొర్లే ప్రేమ మాత్రమే ఉంది. ఈరోజు తన శరీర రక్తాలను నీకోసం సిద్ధం చేసి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. రా, స్వీకరించు. తిరిగిరా, నీ దాహం తీర్చుకో. ఆయనలో సంపూర్ణత పొందు.